జీఎస్టీ 2.0తో ప్రజలు పొందే ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందించడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు ఎన్నో మేళ్లు చేకూరుతాయని, ఈ విషయంపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో సేల్స్ ట్యాక్స్, రవాణా శాఖ, జిల్లా పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వారు అనంతరం హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలు నడిపి ర్యాలీలో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కొనుగోలు సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో జీఎస్టీలో పెనుమార్పులు తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే క్రమంలో దేశాభివృద్ధికి సైతం మెరుగైన నిర్ణయాలు అమలు చేస్తూ రానున్న రోజుల్లో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది అవగాహన రాహిత్యంతో జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రజలు వాటిని విశ్వసించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకెన్నో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ కరీం, ఆర్డీఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి అందులో భాగంగా ఇవాళ ఇండియా మరి ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా ఫైనాన్షియల్గా ఎదిగింది అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగానే చేయటం వల్లే అదంతా జరిగింది. ఏదొచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులు వేసినప్పటికీ కూడా ఒకసారి వేసింది తీసిన ప్రభుత్వం ఏది కూడా లేదు. ఇప్పుడు ఆ రాయితీలన్నీ మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అన్నీ కూడా జీఎస్టీని తగ్గించి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంకా దీని మీద ఇంకా అవగాహన మనం అందరం కూడా అభివృద్ధి చెందినప్పుడు మరి నెంబర్ 2 2047కి వచ్చేసరికి నెంబర్ 2 ఆర్థికంగా ఎదుగుద్ది ఇండియా అనేది ఏదైతే చెప్తున్నారో అప్పుడు వచ్చేసరికి మనకు నిజంగా జీఎస్టీ అన్నీ కలిపి 5%లోకి రావచ్చు. ఆర్థికంగా ఎదిగినప్పుడు, ఆర్థికంగా ప్రజలందరూ కూడా ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ జీఎస్టీ పరిధిలోకి వస్తే అందరూ 5% కట్టినా కూడా మనందరికీ కూడా సరిపోయే పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్గా ఆ విధంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మరి ఇవన్నీ కూడా జీఎస్టీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన తెలిసే విధంగానే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అనేది మీరు అందరూ కూడా గమనించాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఏదైతే ఈ జీఎస్టీ తగ్గించడం వలన మరి పొందినటువంటి లాభాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల పాటు కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున ఆర్టీఓ అధికారులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి అలాగే హేలాపురి ఉత్సవ పేరుతోటి మరి వివిధ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏదైతే సామాన్య ప్రజలకి జీఎస్టీ తగ్గించడం వలన వచ్చినటువంటి ఏదైతే లాభం ఉందో గతంలో కొన్నటువంటి వస్తువులపై కూడా తగ్గించడం వల్ల మరి వారికి వచ్చినటువంటి ఇవన్నీ సేవింగ్స్ కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మరి గొప్ప విషయం. సేవింగ్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలు మన మేయర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మన ఏలూరు ఎమ్మెల్యే గారికి, మన డిటిసి గారికి, సిఇఓ జడ్పీ వారికి, అదేవిధంగా విచ్చేసిన అందరు పాత్రికేయ మిత్రులు, మన ఆటోమొబైల్ రంగానికి చెందిన అందరూ వర్తక వాణిజ్య మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మనము సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా క్రిందటి నెల 25వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు 4 వారాల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని దానికి సంబంధించి మన జీఎస్టీ ప్రయోజనాలని విశదీకరించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీ నుంచి రేపటి 19వ తేదీ వరకు మన హేలాపురి ఉత్సవాన్ని కూడా మన సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసుకున్నామండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి
అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. సేవింగ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్లో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి, అలాగే అధికారులకు, ప్రెస్ మీడియా, అలాగే ఆటోమొబైల్ డీలర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీటిలో 4వ వారంలో మా రవాణా శాఖ తరపు నుంచి 2 వీలర్స్ ర్యాలీ, అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది 7 నియోజకవర్గాల్లో మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఆ సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.